జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. 6వ అధ్యాయం 20వ శ్లోకం దగ్గరికి వచ్చాం. విద్యా ప్రకాశానందగిరి స్వాములు వారు ఈ గీతా మకరందంలో 20, 21, 22, 23 ఈ 4 శ్లోకాలని కలిపి ఒక గుత్తిగా స్వీకరించమని చెప్పారు. ఎందుచేతంటే మనిషి కలవరపాటుకు గురి అయ్యే సందర్భాన్ని జయించేటటువంటి విషయం ఈ 4 కలిపి ఇచ్చారు. కాబట్టి దాన్ని మనం అలాగే చదువుదాం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడైనా కలవరపాటుకి గురి అవ్వటం అనేది సర్వసాధారణం. నువ్వు కలవరపడొద్దు అని చెప్పడం ఈజీ, కానీ ఆ కలవరపాటు వెనుక ఉన్నటువంటి సాంకేతిక కారణాలు, మనస్తత్వ శాస్త్ర విషయాల్ని ఈ భగవద్గీతలో విశదీకరించారు. కాబట్టి వాటిని తెలుసుకుందాం. అనిర్విణ చేతసాహ అంటే చేతసం మనసు, అనిర్విణం అంటే కలవరపాటుకు గురి కాకుండా ఉండే దాన్ని పట్టుదలతో సాధించమని చెప్పారు. సనిశ్చయేన యోక్తవ్యో, దాన్ని పట్టుదలగా సాధించు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. దేన్ని సాధించాలి? తమ విద్యాత్, దాన్ని తెలుసుకో. దుఃఖ సంయోగ వియోగం, దుఃఖానికి సంయోగం చెందటం, వెనువెంటనే వియోగం చెందటం, ఇదొక విద్య. దుఃఖ సంయోగ వియోగం దీన్ని సాధిస్తే దాన్ని యోగ సంజితం అంటారు. అంటే యోగానికి సంజితం అంటే గుర్తు, నేర్పరితనానికి గుర్తు. మనందరం నేర్పరులుగా ఉండాలనుకుంటున్నాం. కాబట్టి ఈ దుఃఖ సంయోగ వియోగం గురించి స్టడీ చేద్దాం. అసలు దుఃఖానికి సంయోగం ఎందుకు చెందాలి? డైరెక్ట్గా వియోగమే చెందవచ్చు కదా, అసలు దుఃఖమే రానివ్వకుండా చేసుకోవచ్చు కదా. ఇది చాలా ప్రమాదకరమైన ప్రాక్టీస్. ఎందుకంటే ఒక విద్యార్థి లేదా ఒక వ్యక్తి అతను పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు లేదా వ్యవహారంలో ఫెయిల్ అయ్యాడు, అప్పుడు దుఃఖం వస్తుంది ఆటోమేటిక్గా. ఆ దుఃఖాన్ని స్వీకరించే స్థితిలో అతను లేడు. నో, నేను ఈ దుఃఖాన్ని స్వీకరించను అని చెయ్యి అడ్డం పెట్టాడు. అప్పుడు ప్రకృతి ఊరుకోదు. ప్రకృతి చాలా బలీయమైనది. ప్రకృతిలో 8 అంశాలు ఉన్నాయి. పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం. దేనికదే బలీయమైనది. ఉదాహరణకి ఓ గొట్టంలో గాలిని నింపి ఆ గాలి పీడనాన్ని ఉపయోగించి పెద్ద పెద్ద చెట్లు మద్దుల్ని పైకెత్తేస్తున్నటువంటి జేసీబీలను చూస్తున్నాం. అలాగే నీటి ఫోర్సును ఉపయోగించి ఇనుమును కోసేస్తున్నారు. ప్రకృతి ఎంత బలమైంది. ఇటువంటి బలమైన ప్రకృతిని మనం ఎదిరించి ఈ దుఃఖం నాకు వద్దు అని చెయ్యి అడ్డం పెడితే అది మరింత బలంగా పీడనాన్ని పెంచి మన మీద రుద్దే ప్రయత్నం చేస్తే మరి ఆ విద్యార్థి, ఆ వ్యక్తి విపరీత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదట చేయవలసింది తమ విద్యాత్ దుఃఖ సంయోగం. దుఃఖాన్ని మొట్టమొదట స్వీకరించాలి, తలవంచాలి దానికి. తర్వాత వెనువెంటనే వియోగం, మనసును వెనక్కి తీసుకోవాలి చాలా తెలివిగా. అలా తీసుకోవడమే యోగం, నేర్పరితనం. ఆ నేర్పు అందరిలోనూ సమానంగా లేదు. కొందరిలో ఎక్కువ ఉంది, కొందరిలో తక్కువ ఉంది. ఓ దుఃఖ విషయానికి కొందరు వెంటనే బయటపడిపోతుంటారు, కొందరు కొద్ది రోజులు టైం తీసుకుంటే, కొందరు జీవితాంతం ఆ దుఃఖంలోంచి ఆ వియోగం అనే టెక్నిక్ తెలియక బాధపడుతూ ఉంటారు. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే మనం సామాన్యులం కాబట్టి, సామాన్య దృక్కోణంలో గీతను స్టడీ చేస్తున్నాం కాబట్టి చాలా సామాన్య విషయాన్ని తీసుకుని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నేను భోజనానికి వెళ్ళాను ఒక చోటికి. పంచభక్ష్య పరమాన్నాలు, షడ్రసోపేతమైన భోజనాలు పెట్టారు. అందులో ఒక స్వీట్ ఉంది. ఆ స్వీట్ను నా దగ్గరికి తీసుకొచ్చేటప్పటికి ఆ బాక్సులో స్వీట్లు అయిపోయినాయి. నాకు పెట్టడం మర్చిపోయారు. మళ్ళీ ఇంకొక స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు. నన్ను, నా పక్కనున్న ఆయన్ని, ఆ పక్కనున్న ఆయన్ని కూడా విడిచిపెట్టేసి ఆ తర్వాత పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళు బై మిస్టేక్ అలా చేశారు. కానీ నా మనసులో షడ్రసోపేతమైన భోజనాలు ఈ సంతృప్తి కన్నా కూడా ఆ స్వీట్ దొరకలేదన్న అసంతృప్తి ఎక్కువైపోయింది. బాధ, ముఖంలో దుఃఖం, లోటు, దారిద్ర్యం ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటే భోజనాలు అయిన తర్వాత నా పక్కనున్న ఆయన నన్ను అడిగాడు, ఏంటి ముఖం అలా ఉందని. విచిత్రం ఏంటంటే అతని ముఖం నాకన్నా కూడా ఇంకా ఎక్కువ లోటుతో, ఇంకా ఎక్కువ దారిద్ర్యంతో బాధపడుతుంది. నేను అన్నాను, స్వీటు నాకు వేయలేదు అని. అతను అన్నాడు ఇంకా గట్టిగా కోపంగా, అవును నాకు కూడా వేయలేదు. అసలు ఈ భోజనం వడ్డించేవాడు తాతకాడి నుంచి కూడా అంతే. వీళ్ళ కాందాన్ని మొత్తం సరిగ్గా లేదు, వీరికి వచ్చిన వాళ్ళని సరిగ్గా చూసుకోవడం తెలియదు, స్వీట్ వేయొద్దా, నాకు కూడా వేయలేదు అని అతను ఇంకా ఎక్కువ బాధపడిపోతున్నాడు. ఆ పక్క ఆయన చూసాం, అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఇదేంటి, ఆయనకి కూడా స్వీట్ వేయలేదు కదా అని నేను వెళ్ళి ఆయన్ని అడిగాను, ఏమంటే మీకు స్వీటు అందిందా అని. అబ్బాయి లేదండి అంటే, వారు బై మిస్టేక్ మర్చిపోయినట్టున్నారు, మిగతా అన్నీ బాగున్నాయండి అన్నాడు అతను.
ఆ స్వీటు లేదన్న ఆ బాధ కానీ, ఆ లోటు కానీ, ఆ దారిద్ర్యం కానీ అతని ముఖంలో ఎక్కడా కూడా కనిపించట్లేదు. చాలా ప్రశాంతంగా ఉన్నాడు, చాలా నిర్మలంగా ఉన్నాడు. నిజానికి అసలు భోజనం ఏది లేకపోయినా కానీ అతడు అంతే ప్రశాంతంగా నిర్మలత్వంతో వెళ్తాడు అనుకుంటా. ఏమిటి కారణం? మనిషికి మధ్య ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది? మేమిద్దరం ఈ లోటుని ఎందుకు పొందుతున్నాము, అతను ఆ లోటుని ఎందుకు పొందట్లేదు? అతనికి తెలిసిన విద్య ఏమిటి? అదే దుఃఖ సంయోగ వియోగం అనే విద్యను అతనికి తెలుసు. కేవలం కలత చెందొద్దు అని చెప్పినంత మాత్రాన ఆ మనిషిలా తయారైపోతాడా? వేరే మనిషి ఎవరైనా మాకెవరైనా వచ్చి కలత చెందొద్దు అని చెప్తే మాత్రం మేము ఊరుకుంటామా? పక్కకెళ్ళి ఏడుస్తాం కదా. సో దీని రహస్యం ఏదో తెలుసుకోవాలి, దీని వెనుక ఉన్న మనస్తత్వ శాస్త్రం ఏంటో తెలుసుకోవాలి. ఆ విషయాల్ని విశదీకరించి చెప్పేదే 20, 21, 22 శ్లోకాల్లో చెప్తున్నారు. మన మనసును ఏ స్థితిలో ఉంచుకుంటే ఆ కలతను జయించేటటువంటి ఆ శక్తిని పొందుతాము అనే విషయాల్ని దీంట్లో సాధ్యమైనంత వరకు సామాన్య పరిభాషలో సామాన్యుడిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ 70వ వీడియో నుంచి ఎన్ని వీడియోలు పడతాయో ఈ 4 శ్లోకాలు కంప్లీట్ చేయడానికి, ఆ 4ంటిని గుత్తిగా స్వీకరించడానికే ప్రయత్నం చేయండి. అంతవరకు వచ్చే వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.